ఓకే దెన్ మా చూడండి లాస్ట్ మనం ఏం నేర్చుకున్నామా పర్సంటేజెస్ ఏంటమ్మా ఓకేనా వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ పర్సెంట్ చిన్న క్లారిటీ ఇవ్వ పర్సెంట్ మీనింగ్ ఏంటి వినవల్ల 1/, అండ్ బాగా చెప్పు దీని వాల్యూ ఎంత దీని వాల్యూ నా వాల్యూ దీని వాల్యూ ఎస్ ఆర్ నో అంటే ఏంటి ఇండైరెక్ట్ గా సార్ దేనిదన్న వాల్యూ 100% సార్ కానీ దీని కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత 2000 నీ కాస్ట్ ఎంత తెలియదు ఆ విషయం నాకు ఓకేనా అయితే ఇక్కడ మీనింగ్ అనుకున్నావు సార్ ఎప్పుడు కూడా కాస్ట్ మారద్దు కానీ వాల్యూ మారదు సార్ మైండ్ పెట్టుకో సార్ ఏముందమ్మా కాస్ట్ చెప్పాలి కాస్ట్ మారద్దు కానీ వాల్యూ మారదు ఆ తర్వాత సార్ ఇప్పుడు దీని వాల్యూ ఎంత వాల్యూ దీని వాల్యూ ఎంత అవునా మరి దీని వాల్యూ ఎంత వినబల్లా ఏంటమ్మా అవునా మరి దీని వాల్యూ ఎంతమ్మా దీని వాల్యూ ఎంత ఎలా అంటే మీనింగ్ ఏంటి సార్ ఒక నెంబర్ కానీ ఒక వస్తువుని కానీ పర్సెంట్లో మార్చాలంటే ఇంటూ 100 చేయాలి సార్ ఇందాక వాల్యూ 100% కదా ఎలా వచ్చింది అనుకున్నాం నేనంటే 100 ఓకేనా దీని వాల్యూ ఎంత ఎలా వచ్చిందమ్మా ఇది ఇంటూ 100 మరి దీని వాల్యూ ఎంత మనకి చెప్పాలి అంటే మరి ఇది ఇంటూ 100 మనకి ఎంతమ్మా 100% కాదా ఎస్ ఆర్ నో మరి దీని వాల్యూ ఎంతమ్మా వినబల్లా ఎలా సార్ ఇంటూ 100 సార్ 200% ఎస్ ఆర్ నో ఒక నెంబర్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ శాతంలో మార్చాలంటే మనం ఏం చేయాలి దాన్ని ఇంటూ 100 ఈ పైన చూడాలి ఏం చేయాలమ్మా ఇంటూ 100 ఏంటమ్మా ఇంటూ 100 ఎస్ ఆర్ నో అంటే క్లారిటీ ఉంది సార్ మరి నా దీని వాల్యూ ఎంత అంటావు 1/2 ఎందుకు వచ్చింది ఇది ఎస్ సార్ పర్సన్ మీనింగ్ 1/100 సార్ అవునా మరి అప్పుడు ఏమవుతాం ఇది 50/100గా అవునా ఆన్సర్ 1/2 సార్ దాని మీనింగ్ ఏంటంటే సార్ ఒక శాతాన్ని నెంబర్గా మార్చాలంటే 100 చేయాలి ఇందాకేమో ఒక నెంబర్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 చేయాలి ఒక శాతాన్ని నెంబర్గా మార్చాలంటే 100 చేయాలి మైండ్ పెట్టుకో ఈ 100 మన మొత్తాన్ని మారుస్తుంది ఓకేనా అండ్ బాగా ఇదేంటమ్మా నెంబర్ ఏంటమ్మా ఇది వినబల్లా ఈ శాతంలో మారాలి ఏం చేయాలమ్మా ఇంటూ 100 వినబల్లా ఓకే ఈ శాతం నెంబర్గా మార్చాలి ఏం చేయాలమ్మా అలా వచ్చినాయి ఇవన్నీ కూడా సపోజ్ ఇప్పుడు మనం 25% ఫ్రాక్షన్ అంటే మనకి 1/4 చెప్తాం మామూలు చెప్తాం మనం అవునా ఎలా వచ్చింది అనుకున్నావు 25/100 ఎస్ఆర్ను క్యాన్సిల్ చేస్తే 1/4 ఎస్ఆర్ను దాని మీనింగ్ సింపుల్గా మనకి 100 కానీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ మీనింగ్ ఏంటి సార్ 1/100 సార్ ఎంతమ్మా వినబల్లా అంటే ఏంటి సార్ ఈ 100 సార్ మెయిన్ 100 సార్ ఒక నెంబర్ని బావిను సార్ ఒక నెంబర్ని శాతంగా మార్చాలంటే నేను ఇంటూ 100 చేయాలి ఏం చేయాలమ్మా ఇంటూ 100 అలా కాకుండా ఒక శాతాన్ని నెంబర్గా మార్చి ఏం చేయాలమ్మా వినబల్లా 100 ఎస్ ఆర్ నో అండ్ ఆల్సో మనం సమ్ నేర్చుకున్నాం సమ్ బేసిక్ నేర్చుకున్నాం సమ్ బేసిక్ అదే అదేంటంటే ఫస్ట్ మనం నేర్చుకున్నాం చిన్న క్లారిటీ ఉందా నీకు 20లో 30% ఎంత ఓకేనా షుగర్ వద్దు ఓకేనా 30% ఆఫ్ 20 నాన్న ఓకేనా ఫస్ట్ ఆఫ్ బాగా 20లో 30% ఎంత 30% ఆఫ్ 20 ఎస్ ఆర్ నో చిన్న డౌట్ క్వశ్చన్లు ఏమున్నాయి నెంబర్ ఇది నీ క్లారిటీ ఉంది క్వశ్చన్లు ఏమున్నాయమ్మా నెంబర్ పర్సెంట్ చిన్న డౌట్ క్వశ్చన్ నెంబర్ పర్సెంట్ ఉంది కదా పర్సెంట్ మీనింగ్ ఏంటి మరి కింద ఎక్కడో 100 ఉందిగా 0 కొడేస్తే 6 కాదా 3 2s ఎస్ ఆర్ నో అంతేగాని మళ్ళీ సార్ 20 అని 100% అయితే ఓకేనా 30% ఎంత మళ్ళీ 30/100 ఇంటూ 20 వేస్తే ఏమొద్దామా అదే కానీ లేట్ అవుద్ది మనకు క్లారిటీ ఉంది ఏంటి సార్ పర్సన్ అంటే మనకి ఏంటమ్మా పర్సన్ అంటే చెప్పలే 1/100 కదా సార్ కింద 100 ఉంది సార్ బై డిఫాల్ట్ కింద 100 ఉంది మనకు తెలియకుండానే అవునా ఆ 100 కింద ఉన్నప్పుడు అవసరమా మనకు ఆఫ్ అంటే ఇంటునేగా వి బాట్ మాస్ గుర్తుందా మీకు ఆఫ్ అంటే ఏంటి మనకి
కదా, అప్పుడు ఏమవుతామా 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్ 3 2s వినమల్లా. ఇది బాగానే ఉంది. ఇది చెప్పైతే నాకు ఇప్పుడు 40% ఆఫ్ 25 25లో 40% ఎంత? 25లో 40% ఎంత? ఇందాక కొట్టడానికి 0 ఉన్నాయి, ఇప్పుడు 0 ఉంది. ఎంతమా? ఏం లేదు సార్ కింద 100 ఉంది సార్. ఓకేనా? 0 0 పోయింది, మళ్ళీ కొడేకి అలా ఉంచి కాసేపు. నువ్వు 25 4 ఎంత చెప్పాలమ్మా? ఈ పెద్ద 100 ఉందిగా, పోతే అంత పదా కాదా? ఎస్ఆర్ మళ్ళీ దీన్ని ఫార్ములా వేస్తావా? ఎస్ఆర్ నో. ఇది ఓకే, ఇది కూడా ఓకే, ఇది ఒక కేసు అందులోనే. ఇది చెప్పసారి 35% ఆఫ్ ఓకేనా 25. ఓకే, ఈ క్వశ్చన్ చెప్పు. 25లో 35% విలువ ఎంత? క్లారిటీ కావాలి నాకు. 8.7 ఎస్ అను సార్. ఇప్పుడు కింద 100 ఉంది సార్, నువ్వు చెప్పింది కరెక్టే ఉంది, కానీ కక్కుతి పడిపోయి ఇలా కొడేకే అది అలాగే ఉంచు. ఓకేనా? ఇండుచి ఎంత మనకి 875గా. ఎస్ ఆర్ నో? అదే కదా. అయితే కింద మరి 100 వేస్తే అది 8.75 కాదా? నువ్వు దాన్ని డిఫికల్ట్ చేస్తున్నావు. ఎలా చేస్తా చెప్పనా సార్? ఇదేమో 4 సార్, మళ్ళీ అంతెందుకు మల్టిప్లై చేస్తే 2 0గా 2 పాయింట్లు పెట్టే. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ బాయ్స్? ఓకేనా? ఇది ఓకే. ఈ సమ్ చెప్పప్పుడు నాకు 40% ఆఫ్ 40%, 40%లో 40% విలువ ఎంత? డేటా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. ఏంటది? డేటా ఇన్సఫిషియన్సీ. వై? బికాస్ ఎందుకు? ఎస్. అరే మనం చెప్పాలంటే మనకి ఏం కావాలన్నా ఒక నెంబర్ కావాలిగా. 40% 40 క్వశ్చన్ కమెంట్ కావాలి ఫస్ట్. మనకి క్వశ్చన్ ఇక్కడ ఎందుకు ఏమున్నాయి? ఒక నెంబర్ ఒక పర్సెంట్ ఉంది, చేయగలం మనం. కానీ సార్ ఇప్పుడు 2% సార్, పర్సెంట్ మీన్ దానికి వాల్యూ లేదు. ఎస్ఆర్ నో? ఇప్పుడు దీని వాల్యూ ఎంత? మరి ఈ గాలి కనబడుతుందా నీకేమన్నా? దాని మీద 100% కదా. ఎస్ఆర్ నో? మనకి కనబడలే, దాని 100%. ఎస్ఆర్ నో? మరి కనబడకుండా ఏం చేస్తా నువ్వు? మనం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి? మనం ఎన్ని అడిగినా సార్ ఒక నెంబర్ ఉండాలి సార్. అవునా? ఇక్కడ ఏముందమ్మా? పర్సెంట్. ఆన్సర్ డేటా ఇన్సఫిషియన్సీ. ఏంటమ్మా? డేటా ఇన్సఫిషియన్సీ. వినమల్లా? ఎస్ ఆర్ నో? ఓకే దెన్. మరి ఇదే సమ్మని ఎలా ఇస్తే 20లో 5 ఎంత శాతం? 5 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 20? వెయిట్ వయ్యా షుగర్, వెయిట్. అలా వద్దు, ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేయి. క్వశ్చన్లో ఏముంది? నెంబర్ వినబాలి. ఏంటమ్మా? నెంబర్. ఏంటమ్మా? నెంబర్. అదేటమ్మా లో అన్నాడు. 20లో అంటే 20 కిందకి రావాలి, పైన 5 రావాలి, ఇంటూ 100. ఎస్ఆర్ నో? ఎంత ఇది మనకి? 5 ఆన్సర్ 25%గా. సార్ ఎందుకు 100 వేసావు అంటే చిన్న క్లారిటీ ఇస్తున్నా. 100 ఎందుకు వేస్తున్నాను? ఆరు చెప్పాను స్టార్టింగ్. ఏం చెప్పాను నీకు నేను? సార్ ఒక నెంబర్ కానీ ఒక వస్తువు కానీ శాతంలో మార్చాలంటే ఇంటూ 100 చెప్పాను నేను. ఎస్ ఆర్ నో? నువ్వు అడగాలి సార్ 100 వేస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు అడగాలి. పక్క క్లారిటీ కావాలి మన ఎవ్రీ పాయింట్. ఓకేనా? పెద్దని 100 ఎందుకు వేస్తున్నాను సార్? ఒక నెంబర్ కానీ ఒక శాతాన్ని కానీ ఒక నెంబర్ కానీ దేనన్నా శాతంలో మార్చాలంటే మనకేం కావాలమ్మా? ఇంటూ 100 కావాలి. ఏం కావాలి మనకి? వినబల్లా? ఎస్ ఆర్ నో? ఇదేనా బేసిక్ అయింది మన? ఇది బేసిక్ అయిన తర్వాత ఈ సమ్స్ అయ్యాయి. ఏ సమ్స్ అవి? ఎగ్జామ్ సమ్స్ అయ్యాయి. ఎస్ ఆర్ నో? కొంచెం చూద్దాం బేసిక్. గో టు అప్పుడు మెయిన్ సమ్స్కి వెళ్దాం. లైక్ పాపులేషన్, ఎలక్షన్స్ అండ్ ఆల్సో సమ్ థీమ్స్ ఉన్నాయి. నేను క్లారిటీ ఇస్తా. ఓకేనా? మళ్ళీ చెప్తాను, ఎక్కడ ఫార్ములా వేయద్దు. మా సమ్ చెప్పుకుందాం ఒకసారి. చూద్దాం కాన్సెప్ట్ చూద్దాం. క్లోజ్ ద బుక్స్. ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ మనం దాంతో ఏ సమ్మం చేయొచ్చు కొన్ని సమ్స్. క్లోజ్ ద బుక్స్. లావణ్య ఒక నెంబర్ చెప్పు. నువ్వు చిన్న నెంబర్ చెప్పు. 20 ఒక 2 digits. ఓకే 90. సరే జ్యోతి కోపం వచ్చింది 90 చెప్పు కదా. దీన్ని ఎలా రాయొచ్చు మల్టిపుల్ కింద?
నీ 30 ఇంటూ సూపర్ 30 మా ఊర్లో ఎంతో కదా 900 అవుద్ది. అట్లా ఉంటుంది మరి. ఎంత? 3. ఇంకోటి చెప్పినా ఏదో చెప్పండి. 45 ఇంటూ ఎస్ఆర్ నో చెక్ చేసారి ఎంతమ్మా? 2s are 3s are 2 3 3 2 ఎస్ఆర్ నో. ఇంకో నెంబర్ చెప్పు. అది కాదు, నెంబర్ చెప్పని చెప్పాను. సర్లే మళ్ళీ ఫీల్ అవుతా వస్తారు నాకు. 3 10 into 9 అంటున్నా. ఎస్ఆర్ నో. 1:3 అండ్ 1:3 రివర్స్ అయిందా లేదా? ఓకే నెక్స్ట్ అన్న ఇంకా ఇంకోటి 35 చెప్పు నాన్న. మల్టిపుల్ కింద చెప్పమ్మా దీన్ని. 7 ఇంటూ ఇంకా ఏదైనా పర్లేదు అవుతాయి చెప్పండి. ఇంకా 5 ఇంటూ అది తప్ప ఇంకేం రాదా? ఎంత? సరే 1 ఇంటూ 35 అంటుంది. ఓకేనా? చెక్ చేసారి ఇది చెక్ చేస్తే 1/7 ఎస్ఆర్లో. ఇంకో నెంబర్ చెప్పు. 40 చెప్పు. లావణ్య 9 ఇంటూ ఓకే దెన్ నెక్స్ట్ ఇంకా 3 ఇంటూ 15 అదే కదా? ఎస్ఆర్ను ఎంతమ్మా? 1 3 ఎస్ఆర్ను. ఇక్కడ నువ్వేం గమనించావు? అది వేసి ఎందుకు అవుతుంది బావిను సార్? ఒక నెంబర్ కానీ ఒక ఏదైనా వస్తువు కానీ కదలకుండా స్టాండ్గా ఉంటే దాని యొక్క ఫ్యాక్టర్స్ ఆ రెసిప్రోకల్ అవుతాయి. ఏమవుతాయమ్మా? అంటే విలోమాలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 1/4 వచ్చి ఏమొస్తామా? వినమల్లా అర్థమైందా? ఎస్ఆర్ను నాన్న 6/7 వచ్చి ఇక్కడ వస్తామా? 1/3 వేస్తాం కదా. ఎప్పుడవుద్ది సార్? ఒక నెంబర్ కానీ బాబు ఏంటమ్మా? ఒక నెంబర్ కానీ చెక్ అర్థం కావట్లేదు ఏంటమ్మా? ఒక నెంబర్ కానీ ఏదైనా వస్తువు కానీ కదలకుండా స్టాండ్ గా ఉంటే దాని ఫ్యాక్టర్స్ మనకి ఏమవుతాయమ్మా? రెసిప్రోకల్ అవుతాయి. ఏమవుతాయి? వినబల్లా గట్టిగా క్లారిటీ ఉందా? ఓకేనా? ఏమవుతాయమ్మా? రెసిప్రోకల్ అవుతాయి. ఎస్ ఆర్ నో? సరే ఇంకొందరు క్లారిటీ లేదు, కొందరు మైండ్లో కొన్ని ఆడుతున్నాయి. సార్ ఇలా కాదు సార్, ప్రైమ్ నెంబర్ వేయచ్చు కదా అంటారు కొందరు. మైండ్ చాలా మందికి ఆడుతుంది. సరే ఈ నెంబర్ కాదు ప్రైమ్ వేయచ్చు కదా అని. సరే నువ్వు ప్రైమ్ చెప్పు, నేను వేస్తా. నువ్వు ప్రైమ్ చెప్పు, నువ్వేం పోలే, నువ్వు కోపర్గా పెద్ద నెంబర్ చెప్పు, నేను వేస్తా. కానీ మల్టిపుల్ చెప్పాలి, మర్చిపోక మల్టిపుల్ చెప్పాలి నువ్వే. ఓకేనా? చెప్పు. 97 చెప్పు నాన్న మల్టిపుల్ కింద. 1 ఇంటూ 97 97 ఇంటూ 1 ఆర్ దేర్. ఎస్ ఆర్ నో? రివర్స్ అయిందా లేదా? ఎస్ ఆర్ నో? కొట్టడానికి కావద్దు, ఇంకా కొట్టించుకోవాలి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ చెప్పమ్మా. నెక్స్ట్ ఇంకే నెంబర్ చెప్పు, పెద్ద నెంబర్ చెప్పేసారు. మల్టిపుల్ నువ్వు చెప్పాలి, మల్టిపుల్ మర్చిపోక. 37 10 నెంబర్ కదా, మళ్ళీ వస్తుంది మళ్ళీ. ఓకేనా? నెక్స్ట్ ఇంక పెద్ద నెంబర్ చెప్పండి. పెద్ద నెంబర్ ప్రైమ్ కాదమ్మా, ఇంకా పెద్ద నెంబర్ చెప్పండి. 101 ప్రైమ్ నెంబర్ చెప్తాం మర్చిపోయి. ఓకే నెక్స్ట్. సో తెలియదు అది. ఇంక పెద్ద నెంబర్ అమ్మా, అలాగే 140 1 సంథింగ్ ఉంటే పెద్ద చెప్పండి. ఏదో ఒక నెంబర్ చెప్పండి. ఎంతమ్మా? 420. వెరీ గుడ్ అమ్మా, తెలుసు నాకు ఈ నెంబర్ చెప్తావని. ఎంతమ్మా? 420. ఎంతమ్మా? వినబల్లా ఎంత గట్టిగా బాయ్స్? 420 నెంబర్ అమ్మా. ఓకేనా? నేను ఎలా రాయచ్చు దీన్ని మనం? 42 ఇంటూ 10. ఇంకెలా రాయచ్చు దీన్ని? 7 ఇంటూ 60 ఆర్ దేర్. అవునా కదా? ఎక్కలు రావాలి మినిమం. ధనలక్ష్మి ఎక్కల బుక్. ఓకే నానా 0 0 క్యాన్సిలేగా సార్. 7 1s 7 6 కామెడీగా ఉంటుంది కానీ కొంచెం బాగా. సార్ ఒక నెంబర్ కానీ బావిను, ఒక నెంబర్ కానీ ఒక పదార్థం కానీ ఏదన్నా కదలకుండా ఉన్నప్పుడు సార్ దాని ఫ్యాక్టర్స్ మనకి ఏమవుతాయమ్మా? గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఇది నీకు క్లారిటీ ఉందా? ఈ కాన్సెప్ట్ గుర్తుందా నీకు? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో నానా? ఇది 1/3 ఇదేమొద్దమ్మా? మళ్ళా నానా ఇది 5/6 ఇదేమొద్దమ్మా? ఓకే ఈ 7/1 అమ్మా ఇదేమొద్దమ్మా? ఎప్పుడవుద్ది? ఒక నెంబర్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ కదలకుండా స్టాండ్గా ఉన్నప్పుడు దాని యొక్క ఫ్యాక్టర్స్ మనకి ఏమవుతాయమ్మా? రెసిప్రోకల్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్తాను సమ్స్ కొన్ని. ఈ సమ్స్ మీకు ఆర్ట్స్ బుక్లో ఉంటాయి. వాటి దగ్గర ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఉంటాయి. మనం ఇది చేసే సమ్స్ మరి చేద్దామా? మొదలు పెడదామా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇది నీకు అర్థమైందా? ఏమర్థం చెప్పు సార్ నాకు. ఒక నెంబర్ కానీ చెప్పాలి ఏంటమ్మా? ఒక నెంబర్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ
కదలకుండా స్టాండర్డ్ గా ఉన్నప్పుడు ఏమవుతామన్న ఫ్యాక్టర్స్ ఏమవుతాయమ్మా? వినబల్లా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మరి చూద్దామా, సమ్ చూద్దామా, సారీ సమ్ చూద్దామా? ఎస్ ఆర్ నో? ఫస్ట్ నేను చేస్తా, నెక్స్ట్ నువ్వు చేయాలి. ఓకే, గో టు ఫస్ట్ సమ్, గో టు ఫస్ట్ సమ్ అమ్మా. ఇది లాస్ట్ టైం మన ఎస్ఎస్సి ఇచ్చిన ఎస్ఎస్సి చూడండి ఒకసారి, నేను క్లారిటీ ఇస్తున్నాను. మాట్లాడద్దు, చంపేస్తాను. క్వశ్చన్ వినమ్మా. తెలుగా ఇంగ్లీషా? తెలుగా ఇంగ్లీషా? తెలుగు ఇష్యూ ఉండదు. ఓకేనా? రాయన ఫస్ట్. 80 లీటర్ల వైన్ మిశ్రమమునందు 80 లీటర్ల వైన్ మిశ్రమమునందు 10% నీరు కలదు. 80 లీటర్ల, కంగారు పడక, ఇది సమ్ ఇది. ఓకే, 80 లీటర్ల వైన్ మిశ్రమమునందు 10% నీరు కలదు. ఆ మిశ్రమానికి ఎంత నీరు కలిపినా, ఆ మిశ్రమానికి ఎంత నీరు కలిపినా వచ్చు ఫలితం నందు 20% నీరు కలదు. వచ్చు ఫలితం నందు 20% నీరు కలదు. 80 liters of wine solution, 8 liters of wine solution contains 10% water. Contains 10% water. How much water must be added to? How much water must be added to make the solution? How much water must be added to make the solution 20% water? 20% wine water? Tell medium. Water 20% water. Huh? ఒక్కసారి బావిను మన సమ్ చూద్దాం. నాన్న ఒకసారి ఆపండి, మనం సమ్ చూద్దాం. క్లోజ్ ద బుక్స్. ఏమైంది? 20% వాటర్ కలదు. ఓకేనా? క్లోజ్ ద బుక్స్. మనం మాడుకుందాం కాసేపు. మన అన్న క్యాంటీన్ నుంచో, అన్న క్యాంటీన్కి జాబ్ వచ్చింది. ఎందులోనమ్మా? జిహెచ్ఎంసి. ఎందులోనమ్మా? సార్ అనకాపల్లి. ఎస్, అందులో జాబ్ వచ్చింది. సెక్రటరీ కాదు నాన్న, సెక్రటరీయే. తుడిచంత సెక్రటరీ నువ్వు. ఓకేనా? కాసేపు బాగు. దేక్. ఓకే, అండ్ కొంచెం బాగాను. అయితే జాబ్ వచ్చింది. తను వచ్చాడు. ఏమొచ్చేది? సార్ నాకు జాబ్ వచ్చింది అని చెప్పి వచ్చాడు. సరే వచ్చి సార్ పార్టీ ఇవ్వ అడిగాడు. అంటే పార్టీ ఓకే అని చెప్పాడు. ఓకేనా? సంథింగ్ ఏదో బాటిల్ ఇచ్చాడు ఎవరికో. వెంటనే జ్యోతి వచ్చి, ఏం మాట్లాడుతున్నావు? మేము తాగమా? మేము తాగుతాం చెప్పేసి అడిగింది. అందరికి ఇమ్మని చెప్పింది జ్యోతి. ఓకేనా? అప్పుడు వెళ్ళి ఒక బుర్ర మీద బాహుబలి సినిమాలో వినలాగా ఇలా వచ్చే పట్టుకొని బ్యారెల్, లైక్ ఏ బ్యారెల్, వైన్ బ్యారెల్. అర్థమైందిగా? 8 liters. సంబంధమైన పనులు ఇవన్నీ. అంటే ఈ మొత్తం ఒక బ్యారెల్ ఉంది, మైండ్ పెట్టుకో. మొత్తం బ్యారెల్ ఉంది. దీని కెపాసిటీ ఎంత మనకి? 80 liters. ఎంతమ్మా? 80. ఎంత ఇచ్చావు? వినబల్లా? ఏంటది? కాదు, వైన్ సొల్యూషన్. నాన్న ఎప్పుడు కూడా సింగిల్ గా ఉండదు. సొల్యూషన్ అర్థమంటే 2 or more యాడ్ అయితే దాన్ని ఏమంటారమ్మా? సొల్యూషన్ అంటారు. ఎస్ ఆర్ మిశ్రమం. ఓకేనా నాన్న? ఇందులో ఇందులో ఏముందమ్మా? వైన్ ఉంది అండ్ ఆల్సో వాటర్ ఉంది. వినబాల ఏముందమ్మా? వైన్ ఉంది, వాటర్ ఉంది. గట్టిగా ఫస్ట్ వాటర్ ఎంత? ఇందులో 10% ఎంతమ్మా? వాటర్ ఉంది. దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఏంటమ్మా? ఎంత? 10% వాటర్. రిమైనింగ్ ఎంత మనకి? 90% వైనా కాదా? వాడు చెప్పడు, మనం క్రియేట్ చేయాలి అక్కడ. ఓకేనా? చూడు, ఆడు చెప్పాను నీకు. సార్ ఈ కెపాసిటీ అంటే కాస్ట్, వాల్యూ అంటే దానికి. ఓకేనా? అర్థమైంది కదా నీకు? దీని వాల్యూ ఎంత? వినవల్ల? అందులో ఎంత? వాటర్ ఎంత? మరి రిమైనింగ్ ఏముంటుందమ్మా? ఇది నీకు క్లారిటీ ఉందమ్మా? క్లారిటీ ఉందా? ఎస్ ఆర్ బాయ్స్? అండ్ వెంటనే చెప్పింది, అరే అన్నకే నీకు బుర్ర పని చేస్తుందా? ఇలా తక్కువ వాటర్ ఉంటే లివర్ కొట్టేస్తుందని చెప్పింది జ్యోతి. కొంచెం వాటర్ కలపని చెప్పింది. ఏం చెప్పింది జ్యోతి? సార్ కాదు, అరే అన్న క్యాంటీన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇందులో ఇంత తక్కువ ఉంటే వాటర్ ఇబ్బంది అయిపోద్ది, హెల్త్ పాడైపోద్ది, కొంచెం వాటర్ కలపని చెప్పింది. ఎస్ ఆర్ నో? వాడు వెంటనే ఆ రోడ్డు పక్కన ఉంటే కాలువ దగ్గర ఆ వాటర్ ఇందులో యాడ్ చేశాడమ్మా, ఈ బాధ భరించలేక. ఓకేనా? ఇవ్వడమే ఫ్రీ అలవాటు, మళ్ళీ దానికి ఏం వాటర్ కలుపు స్టఫ్ అంటుంది. ఓకేనా? అయింది. అప్పుడు గమనించావా?
దీని యొక్క కెపాసిటీ పెరుగుద్దిగా, మనం వాటర్ ఆడి పెరుగుద్దిగా. ఎస్ ఆర్ నో? దీని వాల్యూ ఎంత? క్లారిటీ ఉంది నీకు? ఎంతమ్మా వాల్యూ? దేక్. ఓకే, వాల్యూ ఎంతమ్మా? 100%. ఇప్పుడు ఇందులో వాటర్ ఎంతమ్మా? ఎంతమ్మా? వాడు చెప్పాడు 20% చెప్పాడు, 10% కాదు. ఎంతమ్మా? 20%. మరి వైన్ ఎంతమ్మా? ఇది క్లారిటీ ఉందా నీకు? ఎస్ ఆర్ నో? ఈ ప్రాసెస్లోని బావిను, ఈ ప్రాసెస్లోని ఏం తీస్తున్నావు, ఏం పోస్తున్నావు? వినబల్లా? వైన్ కదలకుండా ఉందిగా. నీకు అర్థమైందా నా క్వశ్చన్? నీకు అర్థమైందా సార్? వాటర్ బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది, కానీ సార్ వైన్ అలాగే ఉంది. ఎస్ ఆర్ నో? క్లారిటీ ఉందా? వైన్ ఎలా ఉందమ్మా? చెప్పండమ్మా. కాన్స్టెంట్. ఇందాక మాట్లాడుకున్నాం మనం. ఒక నెంబర్ కానీ ఒక వస్తువు కానీ కదలకుండా ఉంటే ఏమొద్దమ్మా? దాన్ని ప్రాక్టీస్ అవుతాయి మా. వినబల్లా? ఇందులో కదలకుండా ఏముందంటావు? వైన్ ఏముందమ్మా? అబ్బాయిల కానీ అమ్మాయి గట్టి కొడుతున్నారు వైన్ వైన్ అని, అట్లా ఉంటుంది మరి ఇక్కడ. ఓకేనా? ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు నాకు ఏం కావాలి సార్? నాకు వైన్ కావాలి సార్. క్వశ్చన్లో వైన్ కావాలి సార్. ఓకేనా? అప్పుడేంటమ్మా? టోటల్లోంచి వైన్ పర్సెంట్ కావాలి. ఒకవేళ ఇంకేం కావాలన్నా, ఒకవేళ షుగర్ కావాలన్నా టోటల్లోంచి షుగర్ పర్సెంట్ కావాలి. ఓకేనా? ఒకవేళ వాటర్ కావాలన్నా టోటల్లోంచి వాటర్ పర్సెంట్ కావాలి. ఎస్ ఆర్ నో? నాన్న కొంచెం బాగా విను. ఓకేనా నాన్న? ఇదేంటమ్మా? వైన్. ఇదమ్మా టోటల్. ఇదమ్మా నాన్న చెప్పు. స్టార్టింగ్ ఎంత వైన్? ఎంత స్టార్టింగ్? ఎంత వైన్? అక్కడ ఉంది, చంపేస్తాను. ఎంత? 90. ఎస్ ఆర్ నో? తర్వాత ఎంతమ్మా? వినమల్లా నాన్న? పర్సెంట్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఇది 9/8. ఇదేమొద్దమ్మా? ఎంతమ్మా? ఈ స్టార్టింగ్ ఎంత? స్టార్టింగ్ ఎంత? తర్వాత స్టార్టింగ్, తర్వాత స్టార్టింగ్, తర్వాత ఇదేంటి? స్టార్టింగ్ ఎంత? తర్వాత స్టార్టింగ్ ఎంత? 80 అంటే ఇంటూ 10గా. మరి ఇంటూ 10 మనకి 90 అవుద్దా లేదా? ఎస్ ఆర్ నో? స్టార్టింగ్ 80 ఉంది, ఇప్పుడు 90 అయింది. పెరిగిందా లేదా? ఎంత పెరిగింది? లీటర్ పెరిగి చంపేస్తాను. ఓకేనా? పర్సెంట్ కాదు. ఏంటమ్మా? లీటర్ పెరిగింది. అవునా? ఎందుకు పెరిగింది? వాటర్ యాడ్ అవడం వల్ల. అంటే సార్ మీరు 10 లీటర్ల వాటర్ కలిపారు సార్. స్టార్టింగ్ 80 ఉంది, 90 అయింది అంటే 10 లీటర్ యాడ్ అయిందిగా. ఏం యాడ్ అయింది మనకి? వాటర్ యాడ్ చేస్తాం. ఎస్ ఆర్ నో బాయ్స్? ఎస్ ఆర్ నో? అంటే అంత ఆన్సర్ 10 లీటర్ వాటర్ యాడ్ చేస్తాం. దీనికి ఫార్ములా అవసరమా? దీనికి ఫార్ములా అవసరమా? మనకు కావాల్సింది ఓన్లీ కాన్సెప్ట్స్. ఏం కావాలి? సచ్ యాస్ కాన్సెప్ట్స్ కావాలి. ఏం కావాలమ్మా? అర్థమైందిగా నీకు? ఎస్ ఆర్ నో? కొంచెం బాగా విను సార్. ఇక్కడ మళ్ళీ మనం చెప్తున్నా కొంచెం క్లారిటీ నా విషయంలో. అయితే ఎప్పుడు కూడా మన క్వాంట్ అనేది సింపుల్గా ఉంటుంది. మనం నేర్చుకునే విధానం మారిపోతుంది. మనం దాన్ని ఎలాగంటే లైక్ ఫార్ములా చూస్తున్నాం, లైక్ మ్యాథ్స్ చూస్తున్నాం. మ్యాథ్స్ కాదు నాన్న, క్వాంట్ మీనింగ్ ఏంటి చెప్పిన? యాక్చువల్లీ డిక్షనరీలోని స్వయంగా చేయాలి. యాక్చువల్ మీనింగ్ ఏంటంటే స్వయంగా చేయాలి. అదే దాని మీనింగ్. అది మనం ఫార్ములా వేస్తున్నాం, మనకు కావాల్సిన కాన్సెప్ట్సే. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే క్వశ్చన్ మీద కమాండ్ కావాలి. చెక్ చేసావా? ఇందులో ఏముంది మనకి? సార్ ఒక వైన్ సొల్యూషన్ ఉంది సార్. ఏంటమ్మా? బావిను సొల్యూషన్ అంటే 1 more 2. ఎస్ ఆర్ నో? అందులో ఏముందమ్మా? వాటర్ అని ఉంది. దీని మొత్తం వాల్యూ ఎంత? వినబల్లా? ఎంత అంటే దీని ఎంతమ్మా? 8 లీటర్స్. ఓకేనా నాన్న? ఇందులో ఎంతమ్మా? వాటర్ ఎంతమ్మా? వాటర్ ఎంత? రిమైనింగ్ చెప్పడు, మనం క్రియేట్ చేద్దాం. సార్ వాటర్ 10% సార్, రిమైనింగ్ ఏమంటుందా? 90%. వినబల్లా? తర్వాత కొంచెం వాటర్ కలిపాడమ్మా. ఏం కలిపాడు? కొంచెం వాటర్ కలిపాడు. అప్పుడు ఎంతమ్మా? ఇంత అయింది. ఎస్ ఆర్ నో? అప్పుడు ఎంత? వాటర్ ఎంతమ్మా? 20%. ఇదెంతమ్మా? ఎస్ ఆర్ నో? నాన్న ఈ ప్రాసెస్లోని నువ్వేం పోస్తున్నావు? వైన్ తీస్తున్నావా? వైన్ పోస్తున్నావా? అంటే ఇది వైన్ స్టాండ్గా ఉందిగా. అంటే సార్ వైన్ ఈక్వల్ టు నా వైన్ కావాలి. టోటల్ ఇంటూ వైన్ పర్సెంట్. ఒక వాటర్ ఉంటే వాటర్ ఈక్వల్ టు టోటల్ ఇంటూ వాటర్ పర్సెంట్. షుగర్ ఉంటే షుగర్ ఈక్వల్ టు టోటల్ ఇంటూ షుగర్ పర్సెంట్. ఎస్ ఆర్ నో? నాన్న స్టార్టింగ్ ఎంత? వైన్ 90%. తర్వాత క్వార్ట్ ఎంత మనకి? 9/8. రివర్స్ వినవల్ల? టోటలేగా. స్టార్టింగ్ ఎంత? 8 parts. తర్వాత స్టార్టింగ్, తర్వాత 8 part 8 లీటర్స్ అయితే 9 part 90 అవుద్ది. అవునా? ఈ 80 90 అయింది. ఎంత పెరిగింది? ఎందుకు పెరిగింది? అంటే ఎంత? నువ్వు 10 లీటర్ వాటర్ యాడ్ చేస్తావు. మరి దీనికి అవసరమా? ఫార్ములా అవసరం లేదుగా. ఎస్ ఆర్ నో? దీన్నే లాస్ట్ టైం మన ఎస్ఐ మెయిన్స్కి అడిగాడు. ఒక సమ్ అడిగాడు.
కొన్ని చేద్దాం, లాస్ట్ సమ్ ఇస్తా, చూద్దాం ఎలా చేస్తావు. ఓకేనా? మొన్న జరిగిన ఎన్టీపీసీ సమ్స్ ఉన్నాయి, చూసా గమనించాలి, చెప్పినప్పుడు ఉన్నాయి సమ్స్. ఎస్ఆర్ నో, దానికి ఈక్వేషన్ వద్దు, ఇది ముద్దు. ఎస్ఆర్ నో, ఎస్ఆర్ బాయ్స్, మా అర్థమైందా బాయ్స్? నాన్న అర్థమైందా? గర్ల్స్ ఆకలేస్తుందా? ఓకే ఓకే దెన్ మైండ్ పెట్టుకో. సార్ ఒక నెంబర్ కానీ, బాబిను ఒక నెంబర్ కానీ ఏంటమ్మా, ఒక నెంబర్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ కదలకుండా స్టాండ్గా ఉన్నప్పుడు దాని ఫ్యాక్టర్స్ మనకి ఏమవుతాయమ్మా? వినమల్లా ఎస్ఆర్ను మరి సమరాయ్ అంతే, అది నోట్లకి అయిపోవాలి మనకి. ఇది నెక్స్ట్ టైం ట్రై చేయాలి నువ్వు. బొమ్మలు బాగా బీకేనే, అది జస్ట్ మామూలు గీసాను, మళ్ళీ బొమ్మలు నెమ్మది గీస్తున్నాడు. నెక్స్ట్ టైం ఇస్తా, చంపేద్దాం. చూసుకోండి, జీడీ డేట్ ఇస్తాడు, జీడీ డేట్ ఇస్తాడమ్మా. ఓకేనా? ఫిబ్రవరి 4 స్టార్ట్ అవుతుంది, 28 వరకు ఉన్నాయి. అంటే ఆర్పిఎఫ్ మనకి ఫిబ్రవరి కాదు, మార్చ్ నుండి మే మధ్యలో ఉంటుంది, ఏప్రిల్ మధ్యలో. ఆర్పిఎఫ్ అయితే జనవరి ఫిబ్రవరి అయితే కాదు. ఇంకా కానిస్టేబుల్ అమ్మా. నెక్స్ట్ టైం చేయాలి నువ్వే. నువ్వు క్వశ్చన్ ఇక్కడ నుంచి బాగా నేర్చుకో. క్వశ్చన్ రీడింగ్ రావాలి మనకి. క్వశ్చన్ రీడింగ్ మాత్రమే నీకు పక్కోడికి చూపిస్తుంది క్లారిటీ ఏందని. అందరూ సేమ్ ఫార్ములా వేస్తారు, అవునా? ఆ రీడింగ్ మాత్రం తెలుస్తుంది, రీడింగ్ మాత్రమే సేమ్ సమ్మే. నీకు అర్థం నాకు అర్థం అవునా? విధానం మారిపోద్ది అంతే. ఓకేనా? ఫోన్ సైడ్లో పెట్టలమ్మా. నెక్స్ట్ రాయండమ్మా. చూద్దాం సమావేస్తారు. తెలుగు ఇంగ్లీషా? తెలుగు దా. 80 లీటర్ల తెలుసుగా, ఇది నానకపురంతో. ఓకేనా? 80 లీటర్ల వైన్ మిశ్రమమునందు 70% నీరు కలదు. 80 లీటర్ల వైన్ మిశ్రమమునందు 70% నీరు కలదు. ఆ మిశ్రమం నుండి ఎంత నీరు తీసివేసినా, ఈసారి ఇందాక యాడ్ కదా, ఇది సబ్ట్రాక్ట్. ఓకేనా? ఎంత నీరు తీసివేసినా వచ్చు ఫలితం నందు 20% నీరు కలదు. వచ్చు ఫలితం నందు 20% నీరు కలదు. 80 liters of wine solution, 80 liters of wine solution contains 70% water. Contains 70% water. How much water must be added to? How much water must be added to? Removed. How much water must be removed to? Given solution 20% water. Given solution 20% water. Check cheyanడి. Sorry. నువ్వు కంగారు పడద్దు. అందులో ఏం చేస్తున్నావు, ఏం తీస్తున్నావు బయటికి? వాటర్ తీస్తున్నావు, అవునా? అంటే వైన్ స్టాండ్గా ఉంది ఇక్కడ మనకి. అప్పుడు వైన్ ఈక్వల్ టు టోటల్ ఇంటూ వైన్ పర్సెంట్, అంతే. నీట్గా సమ్మెలిపోద్ది, ఒక స్టెప్లో ఎగిరిపోద్ది అది. బొర్రపడంగా చెయ్యి. అయిపోయిందా? ఎంత నేను చెప్తా. ఏదన్నా ఆన్సర్ ఎంత వాటర్ తీసాడు బయటకాడు? సిగ్గుండాలి. ఆ గ్యాప్ 8కి 3 గ్యాప్ ఎంత? 5.
ఎంత కాదమ్మా చెప్పండి 5 లీటర్స్ సూపర్ అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ 5 లీటర్ తేడా దగ్గర పోయింది మీకు 50 లీటర్స్ 40 తేడా ఉంది అట్లా ఉంటుంది మనతో మళ్ళీ నువ్వు ప్రయత్నం చేయి క్వశ్చన్ బాబీను ఎంతవరకు తీసాడంటే తగ్గిందా దాని గ్యాప్ కావాలి కదా మనకి తీశాడు ఓకేనా నానా మా చూడండి సారి మా బాబు బాబు దేక్ ఈ మొత్తం ఎంతమ్మా 80 లీటర్ క్లారిటీ ఉందా దీని వాల్యూ ఎంత వినబల్లా నాన్న ఎంత ఇందులో వాటర్ ఎంతమ్మా వాటర్ 70% వాటర్ అయితే మరి వైన్ ఎంత అవుద్దాం మనకి ఎంతమ్మా 30%. ఇది క్లారిటీ ఉందా నీకు వాడు ఇచ్చిన దాన్ని మనం ఇండైరెక్ట్గా రాసుకోవాలి తర్వాత గమనించలేదు అందులో కొంచెం వాటర్ తీస్తున్నాడు బయటికి అవునా అప్పుడు ఏమైందమ్మా తగ్గిపోద్ది అది దీని వాల్యూ ఎంత దీని వాల్యూ ఎంత అందులోని వాటర్ ఎంతమ్మా వాటర్ ఎంత అంటే 20% వాటర్ అయితే మరి వైన్ ఎంతమ్మా వినబల్లా ఇది మనం అరేంజ్ చేసుకున్నాం సబ్మిషన్ దాన్ని బట్టి ఏ సార్ అందరూ చేశారు ఇది చేశారా ఇప్పుడు రా ఈ ప్రాసెస్లోని బాగా చెప్పు సార్ నాకు ఏది బయటికి పోతుంది లోపలికి వస్తుంది ఏ కలగకుండా ఉంది వాటర్ సార్ తీస్తున్నావు పోస్తున్నావు పక్కన పెట్టు మరి వైన్ ఏం ముట్టుకున్నావు నువ్వేమన్నా ఏ సార్ నో 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 అయితే మనకి వైన్ కావాలి ఏం కావాలి మనకి వైన్ కావాలి అంటే ఏంటమ్మా చెప్పాలి టోటల్ లోంచి వైన్ పర్సెంట్ కావాలి ఏం కావాలమ్మా టోటల్ లోంచి వైన్ పర్సెంట్ నాన్న స్టార్టింగ్ వైన్ ఎంత వినబల్లా 30% స్టార్టింగ్ వైన్ అమ్మా ఓకేనా తర్వాత గట్టిగా 80% నాన్న బావిను పర్సెంట్ పోయింది 0 పోయింది ఈ 3/8 ఎంతమ్మా టోటలేగా ఇది స్టార్టింగ్ ఎంత 8 పార్ట్స్ స్టార్టింగ్ ఎంతమ్మా తర్వాత స్టార్టింగ్ తర్వాత స్టార్టింగ్ తర్వాత స్టార్టింగ్ ఎంత 80 లీటర్లు 8 పార్ట్స్ 80 లీటర్లు అంటే ఎంతమ్మా ఇంటూ 10గా మరి ఇంటూ 10 మనకి ఎంతమ్మా 30 కొంచెం బావిను ఈ స్టార్టింగ్ ఉన్న కెపాసిటీ ఇప్పుడు కెపాసిటీ అవునా సరే 80 ఉంది 30 అయిపోయింది సరే 80 ఉంది 30 అయిపోయింది వినబల్లా 80 ఉంది 30 అయిపోయింది ఎంత తగ్గింది వినబల్లా ఎంత తగ్గింది నువ్వు వాటర్ బయట తీసావు కదా ఏ సార్ నువ్వు అంటే సార్ నువ్వు 50 లీటర్స్ తీసావు వాటర్ ఎంతమ్మా 50 లీటర్ ఎంత వచ్చింది ఆన్సర్ ఎంతమందికి వచ్చింది ఆన్సర్ మరి రిమైనింగ్ ఏమైంది ఎక్కడ పోయింది చెప్పండి నేను క్లారిటీ ఇస్తాను ఎక్కడ పోయింది గర్ల్స్ ఎక్కడ బాయ్స్ ఎక్కడ పోయిందమ్మా చెప్పండి అబ్బా ఎక్కడ నేను క్లారిటీ ఇస్తానమ్మా ఇంకా చాలా సంవత్సరం దీని మీద చేద్దాం మనం ఎక్కడమ్మా చెప్పండి అమ్మా ఇది రెసిప్రోకల్ పోయిందా ఇది 3/8 అబ్బా 8/3గా ఇది స్టార్టింగ్ ఇది 80 ఇదంతమ్మా 30 నాకు గమనించవా 8 లీటర్స్ స్టార్టింగ్ 30 అయిందంటే మీనింగ్ ఏంటమ్మా 50 పోయింది ఎందుకు పోయింది నువ్వు వాటర్ తీసాక బయటికి మా కలిపితే ఎక్కువని కలిపినట్టు తీసినట్టేగా ఎస్ఆర్ నో నార్మల్గా బయటని తీయడానికి అవ్వదు బయట ఎక్కడ కూడా ఏదైనా మిక్సర్ కలిసిపోతే తీయడానికి మనకు అవ్వదు ఈ సమ్స్ కదా మైండ్లో పెట్టుకో మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా మరి లాజికల్గా ఆడించదు నువ్వు ఓకేనా ఎక్కడికో పాలని కలిసిపోతే తీయడానికి అవ్వదు మనకి తీయడానికి అవ్వదు వేరుగా ఇది అంతే కానీ మనకు కావాల్సింది సంపరంగా కావాలి ఎస్ఆర్ నో నెక్స్ట్ టైం చేస్తాం మరి ఎస్ఆర్ నో చెయ్యి నోట్ చెయ్యి